బాధితుల తరపున పోరాటం చేస్తూ ఉంటే పోలీసులు తనకు నోటీసులు ఇవ్వడం నిజంగా హాస్యాస్పదమని విశాఖ ఉత్తర నియోజకవర్గం కూటమి అభ్యర్థి విష్ణుకుమార్ రాజు అన్నారు. విశాఖ బర్మా క్యాంపు కుటుంబ తగాదాకు సంబంధించి విష్ణుకుమార్ రాజు వ్యవహరించిన తీరుకు కంచరపాలెం పోలీసులు ఆయనకు 41 నోటీసులు జారీ చేశారు. పోలీసులు జారీ చేసిన నోటీసులను తీసుకునేందుకు ఆయన విశాఖ కంచరపాలెం పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పోలీసులు అధికార పార్టీలపై ఒకలా ప్రతిపక్ష పార్టీలపై ఒకలా వ్యవహరిస్తున్నారని, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు గొడ్డలి పెట్టు అని అన్నారు. నేను బాధితుల తరపున అండగా ఉంటే తనపై సుమోటోగా కేసు నమోదు అన్నారు. బాధితులకు అన్యాయం జరిగితే కేవలం ఒక్కరిని మాత్రమే అదుపులోకి తీసుకున్నారని, మిగతా వారిపై ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. బయట కూర్చొని బయట కూర్చొని 41 నోటీస్ ఇవ్వటం జరిగింది. దాని ప్రకారం సుమోటో అంటారు దీన్ని. సుమోటోగా యాక్షన్ తీసుకొని ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది. 17వ తారీఖు ఉదయం సుమారు 7-8 మధ్య ఈ బర్మా క్యాంపులో ఉండేటువంటి ఎవరికైతే ఇంజురీస్ జరిగాయో వాళ్ళు విష్ణుకుమార్ రాజు గారి ఆఫీస్కి రావటం, విష్ణుకుమార్ రాజు గారిని వాళ్ళ బాధలు చెప్పుకోవటం, ఎందుకు కొట్టారు అనేటువంటిది, ఈ వూండ్స్ ఎలాగొచ్చాయి, పోలీస్ స్టేషన్కి ఉండేటువంటి పరిస్థితి ఏమిటి, అలాగే కేజీహెచ్లో వారికి ఏ విధమైనటువంటి ట్రీట్మెంట్ ఇచ్చారు, ఆ ట్రీట్మెంట్ ఇస్తూ వాళ్ళని హెడ్ ఇంజురీస్ ఉండకుండా వాళ్ళు సరిగ్గా పరిగణ తీసుకోకుండా తెల్లవారుజాముకే అతను వాళ్ళని బయటికి పంపించేసినట్టు, డిశ్చార్జ్ సమ్మరీ కూడా మాకు ఇవ్వలేదు అని చెప్పి వారు చెప్పడంతో వారు కూడా ఇన్ రైటింగ్ రాసుకొని వచ్చినటువంటి విన్నపాన్ని కూడాను విష్ణుకుమార్ రాజు గారికి 17వ తారీఖున ఇచ్చిన తర్వాత, అది చదివిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్ని పోలీసు వారి తాలూకా ఆలోచన విధానం ఏంటంటే, వానికి అక్కడికి రాకుండా అడ్డుకున్న వ్యక్తి ఎవరు? అప్పుడు మీరు సుమోటో కేసులు పెట్టరా పోలీసు వారు? అంటే మనుషులకి ఒక రకమైన ట్రీట్మెంట్ రకరకాలుగా ఉంది. ఇది అసలు వాక్ స్వాతంత్రం లేనటువంటి విధంగా విశాఖపట్నంలో కొత్త విధానానికి తెరతీశారు. వాక్ స్వాతంత్రం లేదు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనము. రేపొద్దుట ఎవరైనా బాధితుల గురించి ప్రెస్ మీట్లు పెట్టే పరిస్థితి ఉందా? ఎవరైనా పత్రికా విలేకరులు రాసే పరిస్థితి ఉందా? రేపొద్దుట మీరు రాసిన మీ పైన కూడా కేసులు పెడతారు, మిమ్మల్ని కూడా అరెస్ట్ చేసే పరిస్థితి వస్తుంది. అరే ఇది కరెక్ట్ కాదు. ఇది డెఫినెట్గా ఇది చర్చ లేపవలసిన అవసరం ఉంది. ఎవరైతే ఏ విధంగా చర్యలు తీసుకున్నారనేది నాకే ఆశ్చర్యంగా ఉంది. నాకైతే నేను తెలుసుండి ఏ తప్పు చేయలేదు. లీగల్గా కానీ లేకపోతే మోరల్గా కానీ నేను ఎవరిని కించపరుద్దామనే ఉద్దేశంతో కానీ, ఎక్కడ విద్వేషాలు రేగాలనే ఉద్దేశంతో కానీ నేను ఏ ప్రెస్ మీట్లు పెట్టలేదు. నేను ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు ఇప్పటికీ కక్షలతోటి కూడా ఆ విధంగా చేస్తే 9 మంది ఇన్వాల్వ్, 6-10 మంది అని చెప్తున్నారు అన్నప్పుడు మరి 4గురిని రక్తాలు వచ్చేసినట్టు బాధేస్తే ఒకళ్ళని అరెస్ట్ చేయడం ఏంటి? మిగిలిన వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు? అంటే మిగిలిన వాళ్ళపైన కేసు పెట్టవలసిన అవసరం లేదా? అంటే 4 బాధితులు ఉంటే ఒకళ్ళని విచారణ చేసి, అది కూడా కేజీహెచ్లో తెల్లవారుజాము 4:30 గంటలకి వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఎఫ్ఐఆర్ పెట్టి, మరి మిగిలిన వాళ్ళని ఎందుకు ఎంక్వైరీ చేయలేదు? వాళ్ళు కూడా ఎంక్వైరీ చేయాలి కదా. వాళ్ళకి పూర్తి న్యాయం చేయాలి. వాళ్ళేమి మా కార్యకర్తలు కాదు. మీరు గుర్తుంచుకోండి, వాళ్ళు చేసిన పొరపాటు ఏంటంటే, మేము తెలుగుదేశం పార్టీకి ఓటు వేసామని చెప్పి వాళ్ళు బయటికి వచ్చి చెప్పిన వల్లనే వాళ్ళకి ఈరోజు ఈ విధమైన ఇబ్బందులు పడుతున్నారని చెప్పి తెలియజేస్తున్నారు. బాధితులు ఏమొచ్చి తెలుగుదేశం పార్టీకి ఓటు వేసినందుకు ఇలా జరిగిందన్నారు. మరో సిపి గారు కూడా ఇందులో ఎటువంటి రాజకీయ కోణం